ప్రధాని మోదీ పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శలు చేశారు. ప్రధాని మోడీ తెలంగాణకు రావడం సంతోషమని, కానీ 8 ఏళ్ల అధికారంలో ఉండి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపనకు వచ్చింది లేదు, ప్రారంభించిన పనే లేదని, కేసీఆర్ మోడీ ఇద్దరేనని విమర్శించారు. మోడీ పర్యటనలో కనీసం తెలంగాణ సీఎంకి పిలుపు లేదని, మోడీ మెట్రో ప్రారంభించారని, అది కంప్లీట్ చేసింది కాంగ్రెస్ అని ఆయన తెలిపారు. ఓకే, దండం పెట్టిండు, పెడితే ఏమైతుంది? ఒక్క నిమిషం నువ్వు ఏది పాటిస్తున్నావని, ఈ సాంప్రదాయం పాటించలేదని వాళ్ళు అనడానికి? ఆహారధాన్యాలు సరిపోక అవస్థలు పడే పేద జనం కోసం, దిగుమతులు నిలుపుదల కోసం, స్వయం సమృద్ధి సంపాదించుకోవడం కోసం ఇందిరాగాంధీ సమయంలో ఈ గ్రీన్ రెవల్యూషన్, సస్య విప్లవం తీసుకొచ్చి పెద్దగా చేసి, తర్వాత ఎక్కడైతే ఆరుతడి పంటలు పండాలో ఎడారి ఏరియాలలో, వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాలలో, అటువంటి వాటిలో కూడా ఉన్న రైతులను ఆదుకోవడానికి ఇక్రిసాట్ అనే సంస్థను స్థాపించి రీసెర్చ్ కార్యక్రమాలు మొదలుపెట్టి, తద్వారా మెరుగైన పంటలు పండడానికి, ఆ పంటలతో రైతులకు లాభం కలగడానికి చేసిన వ్యవస్థకు వచ్చాడు. చాలా సంతోషం. వచ్చావు, ఏం చేసావయ్యా? 5 సంవత్సరాల్లో రైతులకు డబుల్ ఇన్కమ్ అన్నావు కదా. ఏమన్నా ఇది తెలిసినోడు మాట్లాడిందేనా, తెలియనోడు మాట్లాడిందా? ఇక్రిసాట్ లాంటి సంస్థలు పోయినావు, మరి ఏం చేశావు? డబుల్ అయిందా ఇన్కమ్? వాళ్ళకేమన్నా ప్రోత్సాహాలిచ్చావా? ఈ మాట వాళ్ళతో మాట్లాడావా? నేను ఈ రకంగా అన్నాను, నా దూరదృష్టికి ఇది, ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలని వాళ్ళతో మాట్లాడావా? లేదే, ఊరికే